అల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్ వస్సలాతు వస్సలాము అలా రసూలిహిల్ అమీన్ వఅలా ఆలిహి వఅస్హాబిహి అజ్మঈన్ అమ్మా బఅద్ ఫౌజు బిల్లాహి మినష్ షైత్వానిర్ రజీమ్ బిస్మిల్లాహిర్ రహ్మానిర్ రహీం యా అయ్యుహల్లజీన ఆమనూ ఇన్నమల్ ఖమ్రు వల్ మైసిరు వల్ అన్సాబు వల్ అజ్లాము రిజ్సుమ్ మిన్ అమలిష్ షైతాన్ ఫజ్తనిబూహు లఅల్లకుమ్ తుఫ్లిహూన్. సదకల్లాహుల్ అజీమ్. ఆది అంతం లేనివాడు, చావు పుట్టుకలు లేనివాడు, సర్వశక్తిమంతుడు, సర్వ సృష్టికర్త అయిన దైవానికే సమస్త స్తోత్రం తెలియజేసుకుంటూ, సోదర మహాశయులారా, ఆధ్యాత్మిక ప్రియులారా, నేను ఇంతవరకు మీ ముందు పవిత్ర ఖురాన్లోని 5వ అధ్యాయం సూరతుల్ మాయిదా 90వ ఆయత పఠించడం జరిగింది. సోదర మహాశయులారా, ప్రియ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఇస్లామీయ వ్యవస్థను స్థాపించి దాదాపు 7 సంవత్సరాలు కావస్తుంది. ఈ ఆయతలో ముఖ్యంగా దైవేతర ఆరాధనాలయాలు ఏవైతే ఉన్నాయో, అదేవిధంగా పాచికల ద్వారా జోస్యం అనేది ఏదైతే ఉందో, ఇది ఇస్లామీయ సమాజానికి శోభించదు. కాబట్టి ఈ పాచికల జోస్యానికి సంబంధించి మీ ముందు ఖురాన్ మరియు హదీసుల ద్వారా కొన్ని విషయాలు మీ ముందు ప్రయత్నం చేస్తాను. మరి సోదర మహాశయులారా, దైవ గ్రంథంలో చూసినట్లయితే హజరత్ సులైమాన్ అలైహిస్సలాం గారి తర్వాత యూదులు, గ్రంథ ప్రజలు ఎవరైతే నైతికంగా పతనావస్థకు చేరుకున్న తర్వాత హారూతు మారూతు అనే 2 దైవదూతలను మానవ రూపంలో పంపడం జరిగింది. వారు అక్కడ జాల విద్య నేర్పించేదానికోసము, గ్రహ నక్షత్రాల విద్య నేర్పించేదానికోసము అక్కడ అంగడి తెరవడం జరుగుతుంది. అప్పుడు గ్రంథ ప్రజలు గుంపులుగా వెళ్ళి ఆ జాల విద్య నేర్చుకునే దానికోసం ప్రయత్నం చేసినప్పుడు, మేము దేవుని తరపు నుంచి మీకు పరీక్షగా పంపడం జరిగింది. ఈ జాల విద్య, మంత్ర విద్య నేర్చుకోవడం వల్ల మీరు అవిశ్వాసులైపోయేదానికి అవకాశం ఉంది. దీని ద్వారా మీరు దేవుని యొక్క ఆగ్రహానికి, శిక్షకు కూడా గురి అయ్యేదానికి అవకాశం ఉందని చెప్పినప్పుడు, వారు చెప్పినా కానీ వారు ఎక్కువ మంది ఈ మంత్రతంత్రాలను నేర్చుకునే ప్రయత్నము చేస్తారన్నమాట. అప్పుడు ఆ విధంగా దైవ గ్రంథంలో వారి గురించి తెలియజేయడం జరిగింది. అదేవిధంగా ప్రియ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి గారి కాలంలో మక్కా నగరంలో మనం చూసినట్లయితే, ఆ అరబ్బులు ఏదైనా శుభకార్యం చేయాలనుకుంటే, ఏదైనా సంబంధం కానీ, ఏదైనా ఆస్తి కానీ కొనాలనుకున్నా, అమ్మాలనుకున్నా, ఏదైనా పెళ్లి శుభకార్యం నిర్ణయించాలన్నా వారు మాంత్రికులను ప్రశ్నించేవారు. పక్షులను ఎగురవేసి ఆ పక్షి కుడివైపుకు వెళ్ళినట్లయితే అదృష్టంగాను, ఎడమ వైపుకు వెళ్ళినట్లయితే దురదృష్టంగాను, నష్టకరంగాను భావించడము. అదేవిధంగా పాచికలు వేసి బేసి సంఖ్య అయితే ఒక విధంగాను, సరి సంఖ్య అయితే ఒక విధంగాను నమ్మడం. ఇటువంటి ఎన్నో అజ్ఞాన, అంధకార, మూఢ విశ్వాసాలు వారిలో ఉండేటి. అదేవిధంగా గ్రహాలు, నక్షత్రాలను బట్టి ఫలానా నక్షత్రం యొక్క అనుగ్రహం వల్ల వర్షం కురుస్తుందని, ఫలానా నక్షత్రం యొక్క అనుగ్రహం వల్ల విజయం ప్రాప్తిస్తుందని, ఫలానా నక్షత్రం యొక్క అనుగ్రహం వల్ల ఐశ్వర్యం కలుగుతుందని, విజయం కలుగుతుందని, సంతానం కలుగుతుందని, ఈ విధంగా రకరకాల విశ్వాసాలు కలిగి ఉండేవారు. ఇటువంటి అజ్ఞాన, అంధకార విశ్వాసాలను దూరం చేసేదానికోసము ప్రియ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు వివిధ సందర్భాలలో వివిధ రకాలుగా వివరించడం జరిగింది. ఒక సందర్భంలో హుదైబియా అనే ప్రాంతంలో విడిది చేసినప్పుడు అక్కడ రాత్రి గడపడం జరుగుతుంది. ఉదయాన ఫజర్ నమాజ్ చదవడం జరుగుతుంది. నమాజ్ చేసిన తర్వాత సహచరులను సంబోధించి ఈ విధంగా బోధించడం జరిగింది. రాత్రి కొంతమంది అవిశ్వాసులుగా ఉండేవారు. ఉదయాన్నే వారు అవిశ్వాసులు అయిపోయారు. అదేవిధంగా రాత్రి కొంతమంది అవిశ్వాసులు ఉన్నారు, ఉదయాన్నే వారు అవిశ్వాసులు అయిపోయారు అని చెప్పడం జరిగింది. అప్పుడు ప్రవక్త గారి యొక్క సహచరులు, ఓ ప్రవక్త, ఈ విషయాల ద్వారా ఏ ఉపమానం ఉందో మాకు విడమర్చి చెప్పండి అని చెప్పినప్పుడు, ఆ రోజు రాత్రి వర్షం కురిసి ఉంటుందన్నమాట. అప్పుడు ప్రవక్త గారు ఏమన్నారంటే, ఎవరైతే ఫలానా నక్షత్రం యొక్క అనుగ్రహం వల్ల వర్షం కురిసిందని భావించారో వారు అవిశ్వాసులు అయిపోయారు. ఎవరైతే దేవుని యొక్క అనుగ్రహం వల్ల వర్షం కురిసిందని నమ్మారో వారు విశ్వాసులు అయిపోయారని తెలియజేయడం జరిగింది.
అదేవిధంగా ఏ వ్యక్తి అయితే ఒక జ్యోతిష్యుని వద్దకు వెళ్ళి చేయి చూపించి జ్యోతిషం చెప్పించుకొని అదే విధంగా వారి యొక్క సమస్యలు తెలుపుకొని వారు చెప్పిన విషయాలు ఏవైతే ఉన్నాయో వాటిని నిజమని ఎవరైతే నమ్ముతారో వారు విశ్వాసం నుంచి బలహీన విశ్వాసులైపోయారని చెప్పడం జరిగింది. అదేవిధంగా వారు చేసిన 40 రోజుల ఆరాధనలు దైవం వద్ద అంగీకరించబడవని కూడా తెలియజేయడం జరిగింది. మరి దేవుని వద్ద అతని ఆరాధనలు అంగీకరించబడలేదని అంటే అతను అవిశ్వాస స్థితికి వెళ్ళిపోయినట్లే. ఈ విధంగా ఆ కాలంలో కూడా చాలా మూఢనమ్మకాలు ఉండేటి. మరి ఈరోజు మన సమాజంలో చూసినట్లయితే, వ్యక్తిగతంగా సామూహికంగా మన సమాజంలో చూసినట్లయితే ఇది ఈరోజు ఒక పెద్ద బిజినెస్ అయిపోయింది. ఎవరైతే మతాన్ని ధర్మాన్ని వ్యాపారం చేసుకున్నారో, సరి అయిన జ్ఞానం లేకుండా ప్రజలను మోసం చేస్తున్నారు. మోసం చేసేవారు ఉన్నంత వరకు మోసపోయేవారు ఉంటారు, మోసపోయేవారు ఉన్నంత వరకు మోసం చేసేవారు ఉంటారు. మరి ఈరోజు మనం చూసినట్లయితే ఎంతోమంది తమ వాహనాలకు తమ వ్యాపార సముదాయాలకు దిష్టి తగలకూడదని అక్కడ దిష్టి బొమ్మలు పెట్టడము, మిరపకాయలు నిమ్మకాయలు కోసి పెట్టడము, అదే టెంకాయలు పగలగొట్టి దరిద్రము దిష్టి తగలకూడదని పెట్టడము, అదేవిధంగా చేతులకు కాళ్ళకు దారాలు కట్టుకోవడము, అదేవిధంగా మాంత్రికుల వద్దకు వెళ్ళి జ్యోతిషుల వద్దకు వెళ్ళి మనకు లాభం కలిగేదానికోసము, ఎక్కువ మొత్తంలో ఐశ్వర్యం సంపాదించేదానికోసము ఏవైనా జాతిరాళ్ళు, ముత్యాలు, పగడాలు, ఏవైనా రంగురాళ్ళు ఉంటే చెప్పండి అని అడగడము, వారి వద్ద ఎటువంటి విలువ లేని రంగురాళ్ళు లక్షలు వేలు పెట్టి అక్కడ కొనడము, ఉంగరాలు తయారు చేసి వేసుకోవడము, ఇటువంటి ఎన్నో మూఢ విశ్వాసాలు మన సమాజంలో సర్వసామాన్యంగా ఉన్నాయి. రాసేవాడు ఉంటే చాలు చదివేవాళ్ళు ఉన్నారు, చెప్పేవాళ్ళు ఉంటే చాలు వినేవారు ఉన్నారు. ఆ వ్యక్తి శాస్త్రం ప్రకారం చెప్తున్నాడా లేదా, ధర్మగ్రంథం ప్రకారం చెప్తున్నాడా లేదా అని ప్రజలు ఆలోచించడం లేదు. షార్ట్కట్లో తొందరలో డబ్బు సంపాదించాలని, సమస్యల నుంచి బయటపడాలని ఆలోచించే వాళ్ళంతా మూర్ఖులు ఎవరైతే ఉన్నారో ఈ మాంత్రికుల వద్దకు తాంత్రికుల వద్దకు వెళ్ళడము, వీధిపోటు ఉన్న ఇల్లుకు ఏదైనా మంత్రం చెప్పమని, దాని సమస్యకు పరిష్కారం చెప్పమని, ఇంకా ఏదైనా ఒక ఆస్తి కొనాలన్నా కానీ, ఒక ఇంట్లో బాడిగకు చేరాలన్నా కానీ, ఏదైనా ఒక వివాహ సంబంధం ఏర్పరచుకోవాలన్నా కానీ అక్కడికి పోయి వారి యొక్క జాతకాలు తీసుకొని ఈ అమ్మాయితో లేదా ఈ అబ్బాయితో పెళ్లి చేసుకుంటే సుఖశాంతులతో ఉంటారా లేదా అని అక్కడ ప్రశ్నించడం, ఇటువంటి ఎన్నో మూఢాచారాలు ఉన్నాయి. వీటన్నిటికీ మూల కారణం ఏమంటే, ఎప్పుడైతే దైవ గ్రంథము దైవ ప్రవక్తల బోధనల నుంచి, దేవుని యొక్క ధర్మాల నుంచి మనము దూరం వెళ్ళిపోతామో, ఆ ధర్మ సంబంధమైన బోధనలు మనకు తెలియకుండా పోతాయో, మన తెలివితేటలను పక్కన ఉంచి వీరి వద్దకు మనం ఎప్పుడైతే వెళ్తామో మన తెలివితేటలను అక్కడ మనం ఉపయోగించము. అందుకోసమే ప్రియ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు దేవుని పైన దృఢ విశ్వాసం కలిగి ఉండాలని, ఈ పైశాచిక శక్తులు ఏవైతే ఉన్నాయో వాటి యొక్క ప్రభావానికి గురి కాకుండా ఉండాలంటే ఏం చేయాలో ఆ విషయాలు కూడా తెలియజేయడం జరిగింది. ఒక సందర్భంలో ప్రియ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఇంట్లోకి వచ్చేటప్పుడు ఆ ఇంటికి ఒక గుడ్డ వేలాడదీసి ఉంటుంది. ఆ గుడ్డ పైన కొన్ని అర్ధనగ్న అశ్లీల దృశ్యాలు ఉంటాయి. ప్రవక్త వచ్చి చూసిన తర్వాత ఆ కర్టన్ ఏదైతే ఉందో గుడ్డ తీసి చించి వేయడం జరిగింది. అప్పుడు ప్రియ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు తెలియజేయడం జరిగింది, ఏ ఇంట్లో అయితే అశ్లీల దృశ్యాలు ఉంటాయో, చిత్రపటాలు ఉంటాయో, అక్కడ దైవేతరుల చిత్రపటాలు ఏవైతే ఉన్నాయో అక్కడ కారుణ్య దైవదూతలు ప్రవేశించరు. కుక్క ఏ గృహంలో ఉంటుందో ఆ ఇంట్లో కారుణ్య దైవదూతలు ప్రవేశించరు. అక్కడ శుభాన్ని ఉపాధిని తీసుకువచ్చే దైవ ప్రవక్తలు రారు. అందుకోసము ఇంట్లో చిత్రపటాలు కానీ, అసభ్యకరమైన చిత్రపటాలు కానీ ఉంచకూడదు. ఆ ఇంట్లో దైవారాధన జరుగుతూ ఉండాలి, గ్రంథ పఠన జరుగుతూ ఉండాలి. ఈ విధంగా ఆ ఇంట్లో ఏవైతే చెడు ప్రభావం ఉండకూడదంటే ఈ విధంగా కొన్ని సొల్యూషన్స్ చెప్పడం జరిగింది. అదేవిధంగా చాలామంది ఏం భావిస్తారంటే, ఈ దుష్ట శక్తుల ప్రభావము అర్ధరాత్రి చీకటి సమయంలో ఆ ప్రభావం జరుగుతుందని చాలామంది భావిస్తూ ఉంటారు. కానీ ప్రియ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు సూర్యుడు అస్తమించే సమయం ఏదైతే ఉందో ఆ సమయంలో మీ పిల్లల్ని ఇంటిలోకి తీసుకోండి.
రాత్రి వేళ ఆయతల్ కుర్సీ చదవండి, ఉదయం పూట కూడా ఆయతల్ కుర్సీ చదవండి. మీ రక్షణ కోసము, మీ భద్రత కోసము 70,000 మంది దైవదూతలను మీకు మీ ఇంటి గృహాన్ని కాపలాగా పెడతారని కూడా విశ్వకారుణ్యమూర్తి జగత్ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు తెలియజేయడం జరిగింది. మరి వీటి నుంచి మమ్మల్ని మనము రక్షించుకోవాలంటే నిత్యము మనము శరీర శుభ్రతతో పాటు మానసిక శుద్ధతను కూడా మనము పాటించాలి. దేవుని పైన దృఢమైన విశ్వాసం కలిగి ఉండాలి. సూర్య ఫాతిహాతో పాటు సూర్య బకరాలోని మొదటి 5 ఆయతులు, ఆయతల్ కుర్సీ, సూర్య బకరాలోని చివరి 2 ఆయతులు, చివరి 3 సూరాలు ఏవైతే ఉన్నాయో ఉదయం పూట మరియు సూర్యుడు అస్తమించే సమయంలో చదివినట్లయితే పూర్తి రాత్రి ఉదయము దేవుని యొక్క రక్షణ కలుగుతుందని, దేవుని యొక్క రక్షణ ఏర్పాట్లు జరుగుతాయని ప్రియ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు తెలియజేయడం జరిగింది. కానీ ఈరోజు మన సమాజంలో మనం చూసినట్లయితే ఎన్నో శాస్త్రాలు చలామణిలో ఉన్నాయి. మనం ఏదైనా కార్యం కోసం బయలుదేరినప్పుడు విధవరాలు ఎదురుగా వస్తే, పిల్లి ఎదురుగా వస్తే, కుక్క ఎదురుగా వస్తే అరిష్టంగా భావిస్తూ ఉంటాము. కానీ సోదర మహాశయులారా, ఒకసారి ఆలోచించండి. ఏ స్త్రీ అయినా కానీ తన భర్త చనిపోవాలని, తాను వితంతురాలు కావాలని, విధవరాలు కావాలని ఎవరైనా కోరుకుంటారా? మరి ఆమెను దగ్గర తీసి సేవ చేసి ఆమెకు సహాయం చేయాల్సింది పోయి ఆమెను దరిద్రంగా అరిష్టంగా భావించడం అనేది అజ్ఞాన విషయం. అదేవిధంగా మన దేశంలో కుక్క గురించి శాస్త్రం కూడా రాయడం జరిగింది. కుక్క ఎదురుగా వస్తే ఏం జరుగుతుంది, కుక్క తోక ఆడిస్తే ఏం జరుగుతుంది, కుక్క అరిస్తే ఏం జరుగుతుంది, కుక్క మిద్దెపై నుంచి అరిస్తే తోక తిప్పితే ఏమవుతుంది, ఈ విధంగా దరిద్రమైన శాస్త్రాలు రాయడం జరిగింది. వాటిని చదివి అవే నిజాలుగా భావించే వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. అదేవిధంగా బల్లి శాస్త్రం అని కూడా ఒక శాస్త్రం రాసుకున్నారు. అది వాస్తవమా కాదా? మనం నిద్రపోతే మన పొట్ట మీద పడితే ఏమవుతుంది, వెళ్ళేటప్పుడు భుజం పైన పడితే ఏమవుతుంది, తల మీద పడితే ఏమవుతుంది, రకరకాల శాస్త్రాలు రాసుకోవడం జరిగింది. వాటిని ఆ విధంగా నమ్ముతున్నారు, ఆ విధంగా పాటిస్తూ ఉన్నారు. అందుకోసమే ఆ కరుణామయ దైవం ఏమన్నాడంటే పవిత్ర ఖురాన్లో, ఎవరైతే దైవ విశ్వాసులు ఉండారో వారికి ఆ దేవుడే వాళ్ళకు రక్షకుడు, వారికి అజ్ఞాన అంధకారాలలో నుంచి వెలుగు జ్యోతిలోకి తీసుకొని వస్తాడు. ఎవరైతే తాగుత్ను శైతాన్ను నమ్ముకుంటారో శైతాన్ వారి యొక్క రక్షకుడు, అతను వెలుగులో నుంచి జ్యోతిలో నుంచి అజ్ఞానంలోకి తీసుకుపోతాడు. వారు శిక్షకు నరకానికి అర్హులవుతారని ప్రియ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు తెలియజేయడం జరిగింది. అందుకోసం సోదర మహాశయులారా, చాలామంది సరైన జ్ఞానం లేకపోవడం వల్ల సమాధుల వద్దకు, సాధువుల వద్దకు, పుణ్యాత్ముల వద్దకు వెళ్ళి మా మొక్కుబళ్ళు తీర్చండి అని అక్కడ దర్గాల వద్దకు వెళ్ళడము, ప్రదక్షిణ చేయడము, సాష్టాంగ ప్రమాణం చేయము, ఇవన్నీ కూడా దేవుని యొక్క ఆగ్రహానికి, దేవుని శిక్షకు గురి చేసే విషయాలు. ఇటువంటి చాలా విషయాలు ఉన్నాయి సోదర మహాశయులారా. ఒకే సందర్భంలో అన్ని విషయాలు చెప్పుకునేదానికి అవకాశం లేదు. దైవ చిత్తం అయితే ఇన్షా అల్లా ముందు ఇటువంటి ఆధ్యాత్మిక వీడియోలు మీ ముందుకు వస్తుంటాయి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే దీన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, బంధుమిత్రులకు షేర్ చేయండి. ఏవైతే విషయాలు చెప్పామో, విన్నామో అర్థం చేసుకుని ఆచరించి సద్బుద్ధి కలగజేయాలని, తద్వారా మనందరి ఇహపరలోకాల్లో మోక్షం కలగని దేవాన్ని వేడుకుంటున్నాను. అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబర్కాతుహు.